ఏటీఎంలో పెట్టే డబ్బును చాకచక్యంగా కొట్టేస్తున్న ఇంటి దొంగలను పట్టుకున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. ట్రాన్స్ ట్రేజర్ సర్వీసెస్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన లాజీ క్యాష్ సొల్యూషన్స్ సంస్థ ఏటీఎంలో క్యాష్ నింపుతుంది. ఆ టీం లీడర్ వినయ్ కుమార్ తో పాటు సీనియర్ కస్టోడియన్ నాగరాజు, శ్రీనివాస్, సాయి కుమార్ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న ఏటీఎంలలో నగదు నింపుతూ ఉంటారు. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటించే వీళ్లంతా పెద్ద క్రిమినల్స్ అని కంపెనీ నిర్వాహకులు కానీ, బ్యాంకులు కానీ గుర్తించలేకపోయాయి. ఏటీఎంలో 5 లక్షలు డిపాజిట్ చేయాలని కంపెనీ ఆదేశిస్తే వారు కేవలం 3 లక్షలే డిపాజిట్ చేసేవారు. మిగిలిన ఆ 2 లక్షల నగదు ఏటీఎంలోకి వెళ్లలేదు అన్నది బ్యాంకులు గాని, ఏజెన్సీలు గాని ఎవరూ గుర్తించే వీలు లేదు. ఇంకేముంది, దీన్నే అదనుగా చేసుకున్న ఈ ముఠా గత 2 ఏళ్లుగా ఇదే తరహాలో ఏటీఎంలోకి వెళ్లాల్సిన లక్షల రూపాయలను కాజేస్తూ వస్తున్నారు. నొక్కేసిన సొమ్ముతో నిందితులు వారి భార్యల పేర్లపై ప్లాట్లు కొనటంతో పాటు విలువైన బైకులు కొన్నారు. మరికొంత సొమ్మును తెలిసిన వారికి అప్పుగా ఇచ్చారు. ఇక నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలకు గిరాకీ పెరగడంతో నిందితులంతా అప్పటిదాకా చేసిన రీటైల్ దొంగతనాన్ని హోల్సేల్ గా మార్చేసుకున్నారు. టీం లీడర్ వినయ్ కుమార్ కు దగ్గరి బంధువైన ప్రైవేట్ చిట్ ఫండ్ వ్యాపారి రాజు ముఠాకు జతయ్యాడు. దీంతో వారి దందాను పెద్ద బిజినెస్ గా మార్చేశారు. నోట్ల మార్పిడితో కష్టాల్లో ఉన్న వ్యాపారవేత్తలకు నగదును కమిషన్ రూపంలో ఇవ్వాలని ప్లాన్ వేశారు. ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారిని అప్రోచ్ అయ్యారు. ఆ వ్యాపారి తన దగ్గర ఉన్న 70 లక్షల రూపాయల పాత కరెన్సీ ఇచ్చి కొత్త కరెన్సీని తీసుకున్నాడు. నెల రోజుల తర్వాత బ్యాంక్ ఆడిటింగ్ లో క్యాష్ షార్టేజ్ వచ్చింది. దీనిపై ఆరా తీస్తే ఈ 5గురి బండారం బయటపడింది. దీంతో ట్రాన్స్ ట్రేజర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు తిరగకుండానే నిందితుల గుట్టు రట్టు చేసి 1,09,90,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలో ఫిజికల్గా ఏం క్యాష్ వేస్తున్నాడు అది సిస్టంలో ఎలక్ట్రానికలీ అది క్యాల్కులేట్ కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 5 lakhs క్యాష్ ఒక ఏటీఎంలో వేయాలి, ఆయన 3 lakhs వేసి అక్కడ ఫిజికల్గా 5 lakhs ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఏటీఎం ఆటోమేటికల్గా ఎంత క్యాష్ ఫీడ్ అయింది వాళ్ళ కౌంటర్స్ లోపల, అది ఏటీఎం మెషిన్ కెనాట్ క్యాల్కులేట్ దట్ క్యాష్. సో ఆ లూప్ హోల్ అడ్వాంటేజ్ ఈ సమ్ అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ కొందరు ఈ క్యాష్ కస్టోడియన్స్ దీన్ని తీసుకున్నారు. దీని ముందు కూడా ఇన్ ద మంత్ ఆఫ్ మే ఒక కేసు రిజిస్టర్ అయింది. తుకారాం గేట్ నుంచి సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ అయింది. ద కేస్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్.